అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి మదర్స్ వస్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ జర్నీ, డెలివరీ. సో ఇప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. మనం దాన్ని మనసు పెట్టి వింటాము. భావన తన ఎక్స్పీరియన్స్ చెప్పడానికి, ఇది ఇంకా కూడా భావన ఆమె ఇంకా అది ఒక స్టోరీ ఆఫ్ డిటర్మినేషన్, స్టోరీ ఆఫ్ సాక్రిఫైస్ అన్నీ కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళు మనం చూడడం మరుదు. అటువంటి వాళ్ళని దగ్గర నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఇన్స్పిరేషన్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. భావన చెప్తారు. అందరికీ నమస్తే అండి. మీరు ఇంత పేషెన్స్గా వెయిట్ చేసి వినడానికి, ఎవరో ఏదో ఎక్స్పీరియన్స్ చెప్తే యూట్యూబ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఇవన్నీ చెప్పడానికి కూడా, వినాలి, నాకు మోటివేట్ అవ్వడానికి కూడా చాలా సోర్సెస్ ఉన్నాయి. బట్ స్టిల్ మీరు మ్యామ్ రెస్పెక్ట్ చేసి, ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ రెస్పెక్ట్ చేసి ఇక్కడ వచ్చినందుకు మీకు అందరికీ రియల్లీ థ్యాంక్స్. అండ్ నేను ఇప్పుడు మీరంతా ఎర్లీ మదర్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ గివ్ అ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. తర్వాత మీరంతా ఎర్లీ మదర్స్, నేను చాలా సీనియర్ మదర్ని. సో మై జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ ఐ మ్యారీడ్ ఇన్ 2009. మ్యామ్ నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను నా జర్నీ, అప్పుడు మీకు కనెక్షన్ అర్థమవుతుంది. సో నాది 2009లో నాకు మ్యారేజ్ అయింది. 2009 సెప్టెంబర్ 25. సో అప్పుడు నేను వర్క్ చేస్తున్నదాన్ని. సో హైదరాబాద్లో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేసేదాన్ని. తర్వాత ఇమీడియట్ మ్యారేజ్ అయిపోయిన వెంటనే కన్సీవ్ అయ్యాను 3 monthsకి. మా పేరెంట్స్ ఇద్దరూ వర్కింగ్. సో ఆ వర్కింగ్ అవడం వల్ల మనకు చదవడం అయ్యే తెలుసు కానీ పని పాటలు ఏమీ తెలీదు, ఫ్లో ఆఫ్ వర్క్ తెలీదు, ఏం తెలీదు. చదవడం, ఉద్యోగం తెచ్చుకోవడం, టార్గెట్ అచీవ్ చేసుకున్నాం. పెళ్లి కార్డులో రాసుకున్నారు భావన హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్. సో సాటిస్ఫైడ్. ఆఫ్టర్ మ్యారేజ్ వన్స్ నేను నిజంగా ఇంకా ముందు చెప్పాలని, నాకు ఐ వాజ్ రియలీ బ్లెస్డ్ విత్ ద both my parents. So here they are very wonderful parents. They brought me up with a stressless life. వాళ్ళు చాలా స్ట్రగుల్ చేశారు కానీ మాకు ఏ స్ట్రెస్ మాకు తెలీదు. ఇంత ఫ్రీ ఆఫ్ లైఫ్, నా పేరెంట్స్ నన్ను ఫ్రీ, ఏం కావాలన్నా. నేను తర్వాత మ్యారేజ్ అయిన ఇమీడియట్ కన్సీవ్ అయ్యాను. అది అత్తగారింట్లోకి వెళ్ళగానే, యాజ్ మై పేరెంట్స్ బోత్ ఆర్ వర్కింగ్, సో అత్త వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను. మమ్మీ డాడీ వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా. సో అత్తగారి ఇల్లు, అమ్మగారి ఇల్లు ఇక్కడే నెల్లూరే. సో అత్త వాళ్ళ ఇల్లు నవాబ్పేట, మమ్మీ వాళ్ళది పొదలకూరు రోడ్. సో పేరెంట్స్ ఇక్కడే కాబట్టి లోకల్, ఇక్కడే ఉండేదాన్ని. అయితే నాకు మా హస్బెండ్ మాత్రం విజయవాడలో వర్క్ చేసేవాడు. సో నా ముందు ప్రెగ్నెన్సీ వాళ్ళు, మా తోడుకోడలు కానీ మా ఆడబిడ్డకి నెలల్లోనే మ్యారేజ్లు దగ్గర అయిపోయినాయి. దగ్గరే మళ్ళీ అందరు కన్సీవ్ అయిపోయాం వెంటనే. ఫస్ట్ అమ్మాయి థర్డ్ మంత్లో ఉన్నప్పుడు నాకు మ్యారేజ్ అయింది. అట్లా 3 monthsలో గ్యాప్లోనే అందరూ ఉన్నారు. అయితే ఆ 2 ప్రెగ్నెన్సీ వాళ్ళు బెడ్ రెస్ట్. సో ఆ టైంలో నేను కన్సీవ్ అయినప్పుడు నాకు భయపడిపోయి నేను గమ్ముగా ఉన్నాను, ఇంట్లోనున్నా. కానీ నేను ఎట్లయినా కానీ నాకు నార్మల్ డెలివరీ కావాలని నాకు ఇష్టం. నార్మల్ డెలివరీ కావాలని ఇష్టం చాలా. ఇంట్లో పని చేయడం అంటే పనులు రావు కదా. సో అత్తమ్మ బాగా నేర్పించేవాళ్ళు, ఇంట్లో బాగా కలిసిపోయే మంచి ఫ్యామిలీ, బాగా చూసుకునేవాళ్ళు. సో అలాగా అన్ని పనులు నేర్చుకోవడం, ఈ ఫ్యామిలీ ఇదిలో ఉన్నాను. సో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, మేడం పేరు గుర్తు రావట్లేదు, కార్డ్ అరౌండ్ 2 loops అరౌండ్ నెక్ అని చెప్పారు. ఫస్ట్ బేబీ 2 loops అరౌండ్ నెక్ అన్నారు. సో ఆ డాక్టర్ కూడా ఏం చెప్పారంటే, సరే మీరు ఎట్లా నీకు ఆపరేషన్ అవుద్ది భావన, నువ్వు అనుకున్నది నీకు జరగదు, ఎట్లా నీకు ఆపరేషన్ అవుద్ది, డేట్ ఫిక్స్ చేసుకోరా అన్నారు. సో నేను కూడా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని 13th of September నేను కార్డ్ అరౌండ్ 2 loops అరౌండ్ నెక్ అని తెలిస్తే నేను తీరిగ్గా 16th అనుకొని వచ్చాను. 16th పెట్టుకొని, అంటే నేను చూసే చాలా యాక్టివ్గా ఉంటాను. నేను నా యాక్టివ్నెస్ని బట్టో ఏమో బాగుంది బేబీ, అన్నీ బాగున్నాయి అనుకున్నారు. కానీ చాలా ట్రాజిక్ జరిగింది. బేబీ బ్లూ కలర్లో టర్న్ అయిపోయింది. డెలివరీ అయిపోయిన సెకండ్ డే బ్లూ కలర్లో టర్న్ అయిపోయింది. బేబీని అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయారు ఇమీడియట్ చెన్నైకి. సో ఆ జర్నీలో నేను దేవుడిని అనుకున్నా,
నేను ఎప్పుడైనా కానీ రోడ్లో వెళ్ళేటప్పుడు అంబులెన్స్లు కనిపిస్తే అక్కడి నుంచి ఎక్కడున్నా కానీ నిలబడుకొని దేవుడా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి సహాయం చేయి అని ప్రార్థన చేసుకునేదాన్ని. ఎందుకంటే నాకు కొంచెం వాళ్ళు ఏ బాధల్లో ఉన్నారో ఒక ప్రార్థన ఒకటి చేస్తే సరిపోద్ది కదా అని ప్రార్థన చేసుకునేదాన్ని. అప్పుడు దేవుడిని అడిగాను, మా పాప అంబులెన్స్ దాకా వెళ్తుంది, ఎంతమంది కోసం నేను ప్రార్థన చేశాను, నా బేబీని నువ్వు సేఫ్గా ఇవ్వవా అని అనుకున్నా. సో మేబీ గాడ్ హర్డ్ మై ప్రేయర్. బేబీని నాకు తిరిగి ఇచ్చారు. కానీ అసలు ఆ పాప గురించి చెప్పాలంటే మీకు అసలు టైం కూడా సరిపోదు. ఒక కన్సైజ్ చేసి చెప్తాను. ఆ పాప నుంచి చాలా హర్డిల్స్ ఫేస్ చేసి వచ్చాను. పాప ఫైనల్గా నార్మల్ కాదని అర్థమైపోయింది. సో ఆ పాపతో 1 year జర్నీ చేశాము. ఎప్పుడు నిమోనియా, తర్వాత షీఈ్ నాట్ ఎ నార్మల్ బేబీ. బేబీని అయితే నేను తెచ్చుకోగలిగాను, కానీ చాలాసార్లు ఇంకా బేబీ బ్రతకదు అవన్నీ చెప్పారు. బేబీని అయితే నేను తీసుకోగలిగాను, కానీ నార్మల్ చేసుకోలేకపోయాను. ఈ మూమెంట్లో ఒకరోజు పాప చాలా సీరియస్ ఇష్యూ అనమాట, నిమోనియా. ప్రతి నెల నేను అడ్మిట్ అయ్యేదాన్ని, ప్రతి నెల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేదాన్ని. ఫిట్స్ వచ్చేవి పాపకి, అవి మయోక్లోనిక్ జర్క్స్ అని, అవి కనిపించవు, ఉన్నట్టుండి ఇలా అంటది అంతే, మీకు ఎవరికి కూడా అర్థం కాదు జర్క్స్ అని. పాప ఈ ఆక్సిజన్ ఇవ్వడం వల్ల హెవీగా ఇంక్యుబేటర్ టైంలో కళ్ళు కూడా చూపు కోల్పోయింది పాప. ఆప్టికల్ నర్వ్ దెబ్బతినిపోయింది, కూర్చోలేదు, మాట్లాడలేదు, పలకలేదు, ఏం చేసుకోలేదు. షీఈ్ జస్ట్ బ్యూటిఫుల్ డాల్ అంతే. అయితే ఈ మూమెంట్లో నాకు ఫోకస్ అంతా పాప మీదే ఉంది. నాకు ఫ్యామిలీ లేదు, అసలు తిండి మీద లేదు. నేను ఒక మ్యారేజ్ చేసుకున్నాను, ఒక రిలేషన్ కొత్తగా వచ్చింది, వాళ్ళ మీద కూడా నాకు ఫోకస్ లేదు, పేరెంట్స్ మీద లేదు, ఎవరి మీద లేదు. పాప 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 ఇదే అనమాట. పాప నార్మల్ బేబీ కాదు కాబట్టి సరిగ్గా నిద్రపోయేది కాదు. నైట్ టైమ్స్ అంతా మేల్కుంటా, తర్వాత డే టైం అంతా ఆ పాప నిద్రపోతుంది. సో మనకెట్లా రెగ్యులర్, నాకు అసలుకి నిద్ర అనేది అసలు మర్చిపోయాను నేను. ఆ మూమెంట్లో పాప చాలా సీరియస్ అయ్యి అడ్మిట్ అయ్యింది. అప్పుడు అది ఎటువంటి సిచ్యువేషన్ అంటే, ఆక్సిజన్ 60%కి విత్ ఆక్సిజన్ ఇస్తున్నా కానీ సాచురేషన్ 60లోనే ఉంది. సో అది ఎందుకో అది మనం తీసుకోలేం కదా, మన సొంత బిడ్డ, అది ఎంతో చూద్దాం, మనం ఎంత ప్రయత్నం చేయగలదో చేస్తామనని గివప్ చేయలేదు. అందరు పిలిచేశారు, పిలుచుకోండి మీ బంధువుల్ని, ఇంకా పాప లాస్ట్ అని చెప్పేశారు నాకు. సో దీనికి ముందర సారీ టు సే, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాక ఒక నెల ముందర నేను కన్సీవ్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. ఆ కన్సీవ్ అయిన మూమెంట్లోనే పాప అడ్మిట్ అయింది. ఈ సిచ్యువేషన్ అంతా జరుగుతుంది. ఆ హాస్పిటల్లోనే నాకు బ్లీడ్ అవ్వడం స్టార్ట్ అయింది. బ్లీడ్ అంటే డాట్స్ వచ్చాయి. అసలు మీకు అంటే నా పడే టెన్షన్కి బ్లీడ్ కనిపించింది. నేను చెప్పాను కదా, మా పేరెంట్స్ అసలు ఏది పెయిన్ అనేది ఉంటుంది లైఫ్లో అనేది మాకు తెలియకుండా పెంచారు. సో ఫస్ట్ది ఎలాగో పొరపాటు జరిగింది. సెకండ్ది అప్పుడు ఇమీడియట్ ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, మా అత్తమ్మ కూడా డాక్టర్, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తారు. ఆ అత్తమ్మ మేడం పేరు గుర్తు రావట్లేదు, మేడం దగ్గరికి తీసుకెళ్ళి ఇంజెక్షన్ వేయించారు. మేడం దగ్గరికి వెళ్తే ఒక నెస్ట్ అనే ఇంజెక్షను, అది బేబీని శాక్ని ఏమంటే ఫీటస్ని ప్రొటెక్ట్ చేస్తుందంట. సో అది వేయించుకొని వచ్చాను. ఇంకా వారం టాబ్లెట్స్ అంటే డైలీ 1-2 అట్లా వేసుకుంటూ ఉన్నా. ఇప్పుడు వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ హాస్పిటల్, నాకు బెస్ట్ డాక్టర్ కావాలి, మేడం అదే హాస్పిటల్ అదే ఉండాలి నాకు అని చెప్పి నేను సెర్చ్ చేయడం స్టార్ట్ చేసాం. అప్పుడు ఆండాల్ డాక్టరు అని చెప్పారు. సో ఆండాల్ మేడం దగ్గరికి వచ్చాను. సో చాలా హోప్స్తో, మీకు అర్థమై ఉంటుంది, చాలా ప్రెగ్నెన్సీ అయితే ఆ ఇంజెక్షన్స్తో సెట్ అయింది. ఒక 4th month 3rd monthలో ఉన్నాను నేను. చాలా హోప్స్తో వచ్చాను ఇక్కడికి. మీరు నమ్మరండి, నేను ఇక్కడికి వచ్చాను, అసలు మేడం అసలు అవసరం లేదు. అంత అంటే ప్రతి ఒక్కరు రిసీవింగ్ కానీ, ఆ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ ఒక్కొక్కరు నాతో మాట్లాడే విధానం, తీసుకునే విధానము, వాళ్ళని ఎలాగ మేడం ట్యూన్ చేశారు. అసలు నేను అంటే ఇంతకుముందు కూడా చాలామంది డెలివరీస్ను చూస్తూనే ఉంటాం, మనకు ముందర ఎవరో ఒకరిని అక్కడ ఇక్కడ చూస్తాం. ప్లస్ నాకు ఒక జరిగింది.
కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎక్కడ ఈ హాస్పిటల్లో జరిగినంత ఎక్స్పీరియన్స్ నేను ఎక్కడ చూడలేదు. ఐ ఫీల్ ఇట్ దిస్ ఈజ్ అ డివైన్ ప్లేస్. ఎక్కడో నాకు సంథింగ్ పాజిటివ్ వైబ్, చల్లనిగా ఒక బ్రీజ్ వస్తుంది చూడండి, పాజిటివ్ బ్రీజ్, అలాంటిగా నాకు అనిపించింది. నాకు చూద్దాం, కంటిన్యూ అవుదాం, చూద్దాం అన్నట్టు వెళ్తున్న జర్నీ ఫుల్ 9 months వరకు వచ్చింది. ఈ 9 months జర్నీలో మీ అందరికీ చాలా వరకు తెలుసు, అప్ టిల్ మీరు ఎట్లాంటి జర్నీ ఎలాంటి లెర్నింగ్స్ తోటి ఎంకరేజ్మెంట్ తోటి మీరు వచ్చారో సేమ్ అదే నేను కూడా వచ్చా. అయితే మేడం ప్రతిదీ నాకు ఫోన్ కాల్లో ఉండేవాళ్ళు. అంటే నాది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ అని తెలుసుకొని నాకు ఎంత ధైర్యం చెప్పారంటే, భావన నీకు ఏం కాదు, నన్ను చాలా చెప్తే నాకు దాంట్లో నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఇంతవరకు నేను చెప్పాను కదండి నా విషయాలు, నేను ఎప్పుడు ఎవరితో, నాకు ప్రెగ్నెన్సీ టైంలో నేను ఎవరితో మాట్లాడలా, ఫ్యామిలీతో బిజీ అయిపోయాను. కాబట్టి ఆ బేబీతో నేను మాట్లాడుకోవడం నాకు తెలీదు. తను బాధపడుతుందో, నేను ఏ స్ట్రగుల్లో ఉన్నానో, అంటే నాకు ఆ ఫ్యామిలీ కాంప్లికేషన్స్, ఒక హాస్టల్ నుంచి రావడము, లేకపోతే ఏదో హస్బెండ్ కూడా దగ్గర లేరు డ్యూటీస్ వల్ల, నేను చాలా తెలియకుండా లోన్లీనెస్ ఫీల్ అయ్యాను. బేబీతో మాట్లాడడం తెలియదు కానీ ప్రార్థన చేసుకునే దేవుడిని అందరూ అనుకుంటాం కదా, నేను ప్రార్థన చేసుకునేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ అనేది ఏంటి అనేది నేను నేర్చుకున్నానండి. అసలు మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, అసలు నేను అదే ఫండమెంటల్స్ అంటారు కదా, తల్లి అయిపోవడమే కాదు, ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఒక మదర్ అవ్వడం అంటే ఎవరో చెప్పేస్తే జలుబు వచ్చింది మందేసుకో, దగ్గు వచ్చింది మందేసుకొని అంత ఈజీ కాదు. ఆ మదర్హుడ్ అనేది ఎంత ఛాలెంజింగ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. నా ఛాలెంజింగ్, నాకు ఆ బేబీ కావాలా, ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ దట్ ఎల్డర్ డాటర్. నాకు ఎందుకంటే ఫస్ట్ బేబీ ఇష్టంతో, తన చాలా ఎక్స్పెక్టేషన్స్తో వస్తాం. సో ఈ బేబీతో పాటు ఈ బేబీ, నెక్స్ట్ బేబీ, సో నాకు ఎట్లా ఫస్ట్ సిజేరియన్ అయింది కాబట్టి నేను సిజేరియన్కే ఓకే అయ్యాను. సో పాప హ్యాపీగా డెలివరీ అయిపోయింది, నాకు గర్ల్ బేబీయే పుట్టింది. చాలా హ్యాపీగా ఉన్నాం. మేమనుకున్నాం కాంపన్సేట్ చేశాడు దేవుడు నాకు. నెక్స్ట్ గర్ల్ బేబీ పుట్టడంతో చాలా హ్యాపీ అయింది. దాని ఫ్రాక్స్ అన్నీ వేసుకొచ్చి దానికి వేయడం ఇలా చేసుకుంటూ వచ్చాను. సో ఇంకా ఈ సెకండ్ బేబీ పుట్టింది, హ్యాపీగా ఉంది. అయితే డెలివరీ అయిన వెంటనే నాకేం జరిగిందంటే, పాపకు కూడా జాండీస్ వచ్చింది సెకండ్ బేబీకి. సో ఇమీడియట్ నేను ఇంక్యుబేటర్ అడ్మిట్ చేశారు. ప్రతిదీ మేము ఎట్లా చూసేవాళ్ళం అంటే చాలా సీరియస్గా చూసుకునేవాళ్ళం. ఎందుకంటే ఒకటి దెబ్బతిన్నాం కాబట్టి. సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా చెన్నైకి రాసేవాళ్ళు స్కానింగ్, అంటే క్రోమోజోమల్, మీకు ఎందుకు ఇట్లా బేబీ పుట్టింది, మీకు క్రోమోజోమల్ డిజార్డరా, లేకపోతే మేనరికమా, లేకపోతే ఇంకా చాలా చాలా. ఇక్కడ కూడా కాదు, నేను ఆ బేబీని, చిన్న బేబీని పెట్టుకొని మళ్ళీ ప్రెగ్నెంట్, రెండో బేబీ అదే పెద్ద పాప అంటే నా పాలే, నా ఫీడింగే అనమాట. నా ఫీడింగ్తోనే నేను పాపని పెంచుకోవాల్సి వచ్చింది. ఏం తినేది కదా, ఆ పాపకి ఏం తెలియదు కదా ఇంకా. సో నేనే పాజిటివ్ మైండ్ తోటి. ఇంకొక మాట చెప్పాలి, ఈ బేబీతో ఈ జర్నీ అంటే పెద్ద పాప ఆల్రెడీ, అంటే చెప్పాలంటే ఒక కార్కి యాక్సిడెంట్ అయిందండి. నాకు డ్రైవింగ్ రాదు. ఈ దాంట్లోనే నేను ఆ యాక్సిడెంట్ అయిన కార్నే నేను నడుపుకొని పోవాలండి. అది నా లైఫ్. ఏవి కూడా పనిచేయవు. ఇంకొకటి, నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆ బేబీ గురించి మామూలు పిల్లలు అనుకోండి మీకు చెప్తారు, ఇలా చేసుకో, ఏదో సందులు అంటారు, ఇంకొకటి సంథింగ్ ఉంటాయి కదండి, ఈ నెలలో ఇట్లా ఉంటారు పిల్లలు, నైట్లో ఇట్లా ఉంటారని. కానీ నా పెద్ద పాప గురించి చెప్పేవాళ్ళే లేరు, ఈవెన్ డాక్టర్స్ కూడా. ఎందుకంటే దెర్ ఈజ్ నో మెడికేషన్, ఓన్లీ మేనేజ్మెంట్, మందులతో మేనేజ్ చేయడమే. కేస్ టు కేస్ డిఫరెంట్. పోనీ నాలాంటి బిడ్డలు, నాలాంటి పాప లాంటి బిడ్డలు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళని ఎవరిని అడుగుదామంటే వాళ్ళ కేసు డిఫరెంట్. సో నాకు అసలు జీరో ఏమంటారు, జీరో హెల్ప్, జీరో నాలెడ్జ్, ఏం లేదు అసలుకి. ఆ టైంలో మేడం దగ్గరికి వచ్చానండి. మేడం చెప్పిన పాపతో ఎలా మనం అంటే ఒక లైఫ్లో ఒక పాజిటివ్లో ఎలా పోవాలి, పాజిటివ్ వాక్ ఏదైతే నేను ఇక్కడ నేర్చుకున్నానో అది నా పాపకే కాకుండా నాకు నేను అప్లై చేసుకున్నాను. ఐ కెన్ డూ ఇట్.
నేను చేస్తా, నాకు కెపాసిటీ ఉంది అనేది కూడా నాకు నేను పాపతో మాట్లాడుకుంటున్నాను. ఈ బేబీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా నీకు పెద్ద పాపని చెయ్యి పెట్టుకోవడం అంటే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను అవంతా చేయలేదు కదండి. ఏం చేయలేదు, నేను ఏం మాట్లాడుకోవాలా, బేబీతో మాట్లాడుకోవాలా, ఏం చేసుకోవాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద పాపని, ఆ పాపకి ఏం తెలీదు, అయినా కానీ చేయబెట్టుకో, ఇదిగో నీకు నెక్స్ట్ చెల్లో తమ్ముడో వస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు అని నేను ప్రెగ్నెన్సీలో కూడా మాట్లాడుకుంటూ ఉండేదాన్ని. నువ్వు వచ్చిన తర్వాత బేబీతో నువ్వు చాలా బాగా అక్కను చూసుకోవాలి, మనం అక్కతో జర్నీ చేయాలి, మనం చాలా ఛాలెంజింగ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వు అల్లరి చేయకూడదు, అల్లరి చేస్తే నేను ఈ అక్కను చూసుకోలేను, ఇవన్నీ చెప్పుకునేదాన్ని. బేబీ పాప పుట్టిన తర్వాత అండి మీరు నమ్మరు, సచ్ ఎ వండర్ఫుల్ బేబీ. అస్సలుకి గోల్ చేస్తారు పిల్లలు. అంటే ఇప్పుడు వచ్చిన పిల్లలంతా హైపర్గా ఉంటారు కదా. ఇదంతా నేను నేర్చుకోవడం, ఇది అంతా ప్రాక్టీస్ చేయడం వల్ల పాప అస్సలు అల్లరి చేయని పాప. ఎంటైర్ ఫ్యామిలీలో షీఈస్ వెరీ క్వైట్, డీసెంట్ అండ్ వెరీ హెల్ప్ఫుల్. అంటే నాకు అప్పటి నుంచి నేను డిపెండెంటే. నాన్న అక్కకి హగ్గి తీసుకోరా, నాన్న అక్కకి ఇది తీసుకోరా. స్నానం చేయగానే ఇమ్మీడియట్ వస్తుంది, తన వస్తువులన్నీ పౌడరు అవన్నీ తనే తెచ్చుకొని పక్కన పెట్టుకుంటుంది. అంటే నేను మళ్ళీ థర్డ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తనే అన్నీ తెచ్చిపెట్టుకోవడం, అన్నీ తనే చేసుకోవడం, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఇమీడియట్ చెప్పిన మాట చేయడం. అసలు అంత వండర్ఫుల్ బేబీ యాక్టివిటీని నేనైతే ఎవరి దగ్గర చూడలా. నాకేం ఇంత మంచి బిడ్డ పుట్టిందా అనుకునేదాన్ని. ఎందుకంటే ఈ ప్రాక్టీస్ వల్లే నేను ముందే బిడ్డకి చెప్పుకునేదాన్ని అనమాట. ఫైనల్గా పాప అందరి జర్నీ బాగానే ఉంది. ఉన్నట్టుండి థర్డ్ ప్రెగ్నెన్సీ అని కన్సీవ్ అయ్యాను, కన్ఫర్మ్ అయింది. అందరూ నో చెప్పేశారు. అందరూ అంటే నాకు కూడా భయం వేసింది. సరే నేను ఒక్కటే మా హస్బెండ్ ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. మేడం ట్యాబ్లెట్ రాశారు, అయితే ట్యాబ్లెట్తో లేకపోతే ఇంజెక్షన్ అని రాశారు. పోయి మా హస్బెండ్ మెడికల్ షాపు దగ్గరికి వెళ్ళాడు. ఇంకా ఏడ్చేశాను నేను, నాకొద్దు, ఒక్క నిమిషం టైం ఇవ్వు, మేడం దగ్గరికి వెళ్తా, అండాల్ మేడం దగ్గరికి. ఇంకెవ్వరు ఆ మేడం నో చెప్పిందంటే వద్దు భావన అంటే తీసేసుకుంటా, నువ్వు క్యారీ ఆన్ భావన అంటే నేను క్యారీ ఆన్ అవుతా. సరే మా హస్బెండ్ చాలా కాన్ఫిడెన్స్తో మేడం ఖచ్చితంగా వద్దంటది అనేసి తీసుకొచ్చిన తర్వాత మేడం ఇట్లా మేడం చెప్తుంటే అసలు వినట్లేదు మేడం అని అంటే యూ కెన్ క్యారీ ఆన్ భావన అని అనింది. నాకు అసలు నిజంగా చాలా హ్యాపీ అయింది. మా హస్బెండ్కి గుండెల్లో రాళ్ళు పెరుగుతున్నాయి, ఏం చేయాలి, ఇట్లా ఇంతమంది కాంప్లికేషన్స్ ఉన్నాయని. సో కానీ నాకెందుకంటే స్ట్రెంగ్త్, నేను ఏదైనా చేయగలను అనే ఇది ఉంది. సో నాకు ఒకటి మిస్ అయ్యాను, మీకు ముందే చెప్పాను. మా హస్బెండ్ దూరంగా ఉన్నాడు. తర్వాత ఈ హాస్పిటల్ విషయం కూడా చెప్పాను నేను మీకు. హాస్పిటల్ ఇమ్మీడియట్ మళ్ళీ నేను ఇంక్యుబేటర్లో జాండీస్ కూడా ఉంది. సో ఈ టైంలో థర్డ్ టైంలో నేను దేవుడిని నేను ఫస్ట్ బేబీతో మాట్లాడుకున్న అర్థమైందా, ఇప్పుడు నేను దిస్ ఇస్ మై టైం, నేను మాట్లాడడం స్టార్ట్ చేసుకున్నాను. నాకు మంచిగా హ్యాపీగా అవుతుంది, నా డెలివరీస్ బాగా అవుతుంది. తర్వాత హస్బెండ్ దూరంగా ఉన్నారు. ముందు దాంట్లో మా హస్బెండ్ నాకు దగ్గర ఉంటారు. ఇవన్నీ ఏవైతే నేను మిస్ చేసుకున్నానో బయటికి వెళ్ళి తినడం తగ్గిందనమాట. అంటే కొంచెం కోరుకుంటుంది కదా అక్కడక్కడికి వెళ్ళి తినాలా అనే ప్రెగ్నెన్సీ టైంలో. అప్పుడు కూడా నేను కొంచెం ఈ పాపను పెట్టుకొని అన్ని నాకే ఇంటికి వచ్చాయి కదా, పాపతో ఎలా వస్తావు అని ఫీలింగ్లో అందరూ నన్ను జాలితో నన్ను చంపేసేవాళ్ళు. నా మీద జాలి చూపించేసి నాకడికి నాకేమో బయటికి వెళ్ళాలని, నాకు అన్నీ తిరగాలని, అందరేమో నా మీదే బేబీ లేకపోతే నీకు కష్టం కదా, బేబీ లేకపోతే నువ్వు ఉండాలని నన్ను రూమ్లో వేసి బ్లాక్ చేసేసారు. నాకు ఒకటే ఆశ, ఇక్కడ నాకు కొంచెం హ్యాపీగా ఉండాలి ఈ ప్రెగ్నెన్సీ మూమెంట్ అనుకున్నా. మీరు నమ్మరు, మా హస్బెండ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎక్కడికి? హైదరాబాద్కి. సో నా పెద్ద పాపను మమ్మీ దగ్గర పెట్టి అసలు హైదరాబాద్లో నా ప్రెగ్నెన్సీ ఫుల్ ఎంజాయ్ చేశానండి. బయటకు వెళ్ళడం, తిరగడం అంతా, అంటే హ్యాపీగా నా హస్బెండ్ తోటి
తనకి వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్లోనే ఉంటుంది అనమాట. అంటే తను పిల్లలకి బాగాలేదని తెలిసే వాళ్ళు కొంచెం రిలాక్సేషన్ ఇచ్చేవాళ్ళు. సో నా ఎక్కువ హ్యాపీగా హస్బెండ్తో హ్యాపీగా ఉన్నా. అప్పుడు ఏమైందంటే అంతకుముందు నా సిచ్యువేషన్ ఎట్లా ఉండేదంటే అండి, మా పాప నిమోనియా అయ్యేటప్పటికి ఈ బేబీది ఈ బేబీకి ఈ బేబీది ఈ బేబీ అంటుకునేసేది జలుబులు. ఆమెకి జలుబు ఫస్ట్ డే ముక్కుకుంటుంది, రెండో రోజు గొంతుకుంటుంది, థర్డ్ డే నిమోనియా, విత్ ఆక్సిజన్ ఉండాలి. అంత సీరియస్ కాంప్లికేషన్. మరి ఏందో మరి సంథింగ్ ఆమె అట్లా నిమోనియా వచ్చేటప్పుడు జర్క్స్ వస్తాయి, ఫీవర్ వస్తుంది. సో మేమేం చేసామంటే ఇంకా ఇమీడియట్ ఈ పాపని ఇంక వీళ్ళందరినీ ఎవరు చూసారు, నేను ప్రెగ్నెంట్, మళ్ళీ రెండో పాప చిన్నది 1 year, ఈ పాప వచ్చి 1.5 years. వీళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయడము. ఈ బెడ్లో వీళ్ళకి ఒకరికొకరికి జలుబులు ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఈ బెడ్లో అడ్మిషన్ ఒక బేబీ, ఈ బెడ్లో ఇంకో బేబీ, నేను మదర్ ప్రెగ్నెంట్. ఈ బేబీ ఎవరిదమ్మా అంటే నాదే. అంటే నేను చెప్పాలంటే సెకండ్ బేబీతో కూడా నేను మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ టైమ్ ఐ మీన్ హాస్పిటల్ అడ్మిషన్. ఫిట్స్ రాకూడదు, బేబీని తీసుకుని హాస్పిటల్, ఫిట్స్ రాకూడదు, ఇంక జ్వరం రాకూడదు, ఏది రావాలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యేదాన్ని. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, నాకొద్దు. అంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యే లైఫ్ అంటే విరక్తి పుట్టిపోయింది నాకు. అసలు ఆ హాస్పిటల్ ఎన్వైరన్మెంట్ మనకు అంటే ఒకరోజు వెళ్ళి చూసి రావడం అనేది ఒక బాగుంటుంది. అక్కడే మన లైఫ్ అంటే ఏంది ఇది, దీనికి ఏదో మనం ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకొని ఒకరోజు నాకేందంటే నేను కొంచెం భయపడితే మా హస్బెండ్ ఇంకా భయపడిపోతాడు. ఒకరోజు నాకు ఛాన్స్ వచ్చింది. మా హస్బెండ్ అక్కడికి ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్ళారు. సో నాకు ఒకరిని తోడుగా పెట్టేసి వెళ్ళారు. సో ఏమైందంటే మా పాపకి హై ఫీవర్ వచ్చేసింది, 104 వస్తే ఫిట్స్ వచ్చేస్తాయి. యాక్చువల్లీ ఇంతకు ముందంతా అలా వస్తే ఇమీడియట్ అడ్మిట్ చేసేసేవాళ్ళం, నో ఛాన్స్, ఆలోచించేవాళ్ళం. అదే పరిస్థితి నాకు వచ్చింది 8th month, కరెక్ట్గా నేను థర్డ్ బేబీ 8th month ప్రెగ్నెంట్ని. సెకండ్ పాప వచ్చి 1 year అంతే, 1 year 2 months అంతే. సెకండ్ పాప వచ్చి 3 years అంతే. చాలా చిన్న వాళ్ళు, వాళ్ళందరికీ నా అవసరమే, ఇంకెవరు కూడా చూసేదానికి అందరు నేనే కావాలి. ఈ మూమెంట్లో ఏమైందంటే నాకు అంటే ఈ ట్రీట్మెంట్ నాకు అర్థమైంది కదా, ఫీవర్ ఫస్ట్ తగ్గాలి, తర్వాత నెబులైజేషన్ పెట్టుకోవాలి. నెబులైజేషన్ని కూడా టైం టు టైం అక్కడ హాస్పిటల్కి వెళ్ళినా నేనే చేసుకునేది. అదేదో కొంచెం తెలివిగా ఆలోచిద్దామని నేనే వెళ్ళి మాకు లక్కీగా మాకు ఇంటి ఎదురుగా హాస్పిటల్ ఉండింది, అక్కడికి వెళ్తే డాక్టర్ దగ్గర వెళ్ళా. టైం వచ్చి 8 పైన అయింది. ఫీవర్ నైట్ వచ్చేస్తే సీరియస్ అయిపోద్ది. మా హస్బెండ్ వచ్చే పరిస్థితుల్లో లేదు, చాలా లాంగ్ వెళ్ళారనమాట. హైదరాబాద్లో ఉన్నాం. సో అనుకున్నా అంటే వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు జ్వరంకి ఒక్కటి ఇంజక్షన్ వేయండి, వీలైతే ఒకసారి నెబులైజేషన్ ఆక్సిజన్ పెట్టండి సార్ అని బతిలాడా. ఇంజక్షన్ వేసాడు. సో నాకు ఈ ట్రిక్ అర్థమైంది, దీనికి నేనే ఫుల్ స్టాప్ పెట్టాలని. లేదు అంటే మేడం నాకు ఆల్రెడీ థర్డ్ బేబీ కూడా నేను తనతో మాట్లాడుకోవడం అన్నీ నేను చేసుకుంటున్నాను కదా, ఇలాగా నేను కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయాను. ఈ జర్నీలో నేను స్ట్రాంగ్ అయ్యి నా సిచ్యువేషన్కి అగెనెస్ట్గా నేను రావడాన్ని నేను స్టార్ట్ చేశాను. ఆ నైట్ అంతా నెబులైజేషన్ పెట్టుకున్నానండి. నాకు తెలిసి దట్ ఈస్ ద లాస్ట్ అడ్మిషన్. తర్వాత పాపని ఎట్ట డీల్ చేయాలో నాకే అర్థమైపోయింది. అడ్మిషన్స్ అంటే ప్రతిసారి భయానికి కదా, ఆ భయం అనేది పోయింది నాకు. ఇంకా నాకు నేను ఆ పాపని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థమైపోయింది. అప్పటి నుంచి నాకు ఓవర్ ఫోన్, కొంతమంది డాక్టర్స్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే ఓవర్ ఫోన్ హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి ఏం చేయాలంటే కొన్ని టాబ్లెట్స్ ముందుగానే, ఈ పిల్లలకి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, అందుకనే ముందుగానే జలుబు వస్తేనే వేసి దగ్గు దాకా నువ్వు తీసుకురావద్దు, జలుబు వచ్చినా రాకపోయినా ఈ మంత్ అంతా ఈ కోల్డ్ ఉంటుంది కదా మాంటెక్ ఎల్సీ టాబ్లెట్, ఆ మాంటెక్ ఎల్సీ కిడ్ వేసేస్తుండమ్మా అన్నారు. సో ఆ మాంటెక్ ఎల్సీ కిడ్తో నేను నిజంగా హ్యాపీగా బతికాను. సో అలాగే ఫైనల్గా ఈ బేబీ థర్డ్ బేబీ కూడా డెలివరీ టైం వచ్చేసింది. సో నేను ఒకటి అనుకున్నాను, మేడం మాటలతోనే నేను జర్నీ చేశాను, ఇంత స్ట్రాంగ్ అయ్యాను. అలాంటి సిచ్యువేషన్లో ఏమైందంటే డెలివరీ టైం వచ్చేసింది. డెలివరీ టైంలో నేను ఒకటే అనుకున్నానండి, డెలివరీ టైంలో నాకు 2 times స్టిచెస్ పడినప్పుడు థర్డ్ ఆపరేషన్ నాకైతే ఏం కాదనే నాకు
ఆ కాన్ఫిడెన్స్ పెరిగింది. నాకు ఈ హాస్పిటల్ ఎన్వైరన్మెంటే నన్ను చాలా బలపరిచింది. నా పేరు పెట్టి పిలిచడం, నన్ను గుర్తుపట్టడం, ఎలా ఉన్నా అసలు ఎవరో నా సొంత బంధువులు. నేను చాలాసార్లు షాక్ అయ్యేదాన్ని, నా పేరు ఎట్లా తెలుసు నీకు అని ప్రశ్నించేదాన్ని అనమాట వాళ్ళని. అవును, నీకు నా పేరు ఎందుకు తెలీదు, నా స్టోరీ అంతా చెప్తారు. అంటే కేస్ స్టడీని ఒక పేషెంట్ వస్తే అంత డీటెయిల్గా వాళ్ళు అంత గుర్తుపెట్టుకొని నా కేసు ఏంటి, పాప ఎలా ఉంది, భావన బాగుందా అంటే నా ముందు పాపని గురించి వాళ్ళు మాట్లాడడము, నా కేసుని అంతా ఎలా ఉంది, ఎలా చేసుకుంటున్నా అన్నీ కూడా చేసేవాళ్ళు. తర్వాత ఫైనల్ డెలివరీ టైం వచ్చేసిందండి. డెలివరీ టైం అయితే నేను ఒక్కటే అనుకున్నా, దేవుడిని స్ట్రాంగ్గా మైండ్లో అనుకున్నా, నాకు స్టిచెస్ పడితే పర్ఫెక్ట్గా పడాలి. మీరు నమ్మరండి, లాస్ట్ మూమెంట్లో మేడం వాళ్ళ పాప వచ్చారు, మా చిన్న మేడం వచ్చారు. మేడం పేరు తెలీదు, మర్చిపోయాను. దివ్య మేడం వచ్చారు. దివ్య మేడం అప్పుడు హౌసీ చేస్తున్నారు మేడం. 2012 డాక్టర్గానే, జూనియర్ డాక్టర్గా ఉన్నారనమాట. సో లాస్ట్ మూమెంట్లో వచ్చారు. నేను ఏదైతే ఫీల్ అయ్యానో, మేడం స్టిచెస్ వేశారు. ఇప్పటికండి స్టిచెస్ ఆర్ పర్ఫెక్ట్, స్కేల్తో గీసినట్టు ఉంటుందండి. ఇప్పుడు ఏ ఇరిటేషన్ లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏం జరిగిందంటే, నాకు బెస్ట్ 3 ఆపరేషన్స్కి, ఆపరేషన్ అంటే ఫస్ట్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళని నేను చూశాను, కూర్చుంటే లేయలేరు, లేస్తే కూర్చోలేరు. ఏంటంటే ఆపరేషన్ అయిందమ్మా అంటారు. ఆపరేషన్ అయితే దీనికి ఏం సంబంధము, అంత ప్రాబ్లం ఆపరేషన్ అంటే అని నాకు అనిపించేది వాళ్ళని చూస్తే. మీరు నమ్మరు, నేను పాపని మోస్తున్నా, 15 ఇయర్స్, ఇప్పుడు 14 ఇయర్స్ పాపకి మోస్తున్నా, లిఫ్ట్ చేస్తున్నా. అసలు ఐఎమ్ సో యాక్టివ్. అన్ని పనులు చేసుకుంటా ఇంట్లో, నేనే అన్ని పనులు చేసుకుంటా. ఇవన్నీ నా మైండ్లో, నా పిల్లల్ని నేనే చూసుకోవాలి, సొంతగా ఉండాలి, నేనే చూసుకోవాలి. ఇది నేను బాగా ట్యూన్ చేసుకున్నా. అంటే ప్లస్ ఈ పిల్లలతో కూడా జర్నీ చేశాను కదా, ఈ చిన్నప్పుడు బేబీస్ అప్పుడంతా. సో పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా నేను 100 టైమ్స్ వంగి లేయగలను, అంత పర్ఫెక్ట్గా ఉంది నాకు. స్పైనల్ ఇంజెక్షన్ ఏ ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ నేను హాస్పిటల్కి వెళ్ళను, ఇమీడియట్ నేను ఇంటికే వెళ్ళాలి అని ఒక మైండ్ సెట్ పెట్టుకున్నా. హాస్పిటల్ అంతా ఆపరేషన్ అయినప్పటి నుంచి అనుకుంటున్నా, నేను హాస్పిటల్కి వెళ్ళను, నేను నా బేబీ ఇంటికి సేఫ్గా వెళ్తాము. నాకు హెల్దీ బేబీ పుట్టేసింది, నాకు గర్ల్ బేబీయే పుట్టింది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. గర్ల్ బేబీ అయినా కానీ ఎవరైనా కానీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో నేను అలాగా సేఫ్గా బేబీ కూడా నాకు వచ్చేసింది. సో అంత జర్నీ బాగా హ్యాపీగా జరుగుతుంది. నా మైండ్ సెట్ కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయిందండి. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ 1 by 1 స్టెప్ బై స్టెప్ అన్నీ చూసుకుంటూ వచ్చాను. సో ఈ టైంలో నాకు ఈ ప్రెషర్ వల్ల హెవీ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. అది ఎందుకు అయిందో నాకు తెలీదు, ఏం ఇష్యూస్. హాస్పిటల్ వెళ్ళి స్కానింగ్ తీపించుకుంటూ అన్నీ నార్మల్. చిన్న పీసీఓడిస్ అలా ఉన్నాయి. అవేమి ట్రబుల్, మేడం దగ్గరే చూయించుకున్నాను. అవేం ట్రబుల్ చేయవు భావన, నీకేం కాదు అని అన్నారు. అసలు అది బ్లీడింగ్ ప్రాబ్లం ఎట్టపోయిందో పోయిందండి. అది ఒక జర్నీ మళ్ళీ చేసింది. తర్వాత ఫైబ్రాయిడ్ అనేది చిన్నది వచ్చింది. అప్పుడు నేను భయపడిపోయా. అయితే మేడం దగ్గర మాత్రం వరీతో వస్తా, మేడం ఏంది మేడం, భావన ఏం లేదు, నీకేం లేదు, నువ్వు అసలు దాని గురించి ఎందుకు బాధపడుతున్నావు, ఏం లేదనే చెప్తారు మేడం. తర్వాత మేడం మాటలు ఎప్పుడు నాకు ఎట్లా ఉంటాయంటే, ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఉందని చెప్తారు, లేదన్నప్పుడు ఎందుకు లేదనే చెప్తారు కదా. సో నాకేం లేదు కదా అని చెప్పి వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ మేడం రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాక్ మేడం దగ్గర ఆ ఫైబ్రాయిడ్ అక్కడే ఉంది, ఏం లేదు మేడం, ఫైబ్రాయిడ్ గ్రోత్ లేదన్నారు. సో నేను చాలా హ్యాపీ అన్న. సో అది నా సక్సెస్ఫుల్ జర్నీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ to share all these things. I'm overwhelmed to talk about all this my journey. ఖచ్చితంగా ఇప్పుడు పాప వాళ్ళు 8th క్లాస్, పెద్ద పాప ఇప్పుడు చెప్పిన పాప 14 years కంప్లీటెడ్, అండ్ ఇంకొక పాప 12 years కంప్లీటెడ్, ఇంకొక పాప 11 years కంప్లీటెడ్. అందరూ ప్యూబర్టీ టైం వచ్చేసారు. సో నౌ నా పిల్లలు నేను ఈ టైంలో ఎలా చేసుకున్నానంటే, పిల్లల్ని ఎవరికి ఇచ్చే ఛాన్స్ లేదు కదా, వాళ్ళు వీళ్ళు చూస్తారని లేదు. ఎట్లా నేను ఇంట్లో ఉంటున్నాను కాబట్టి, ఎక్కడ జాబ్ అనేది ఏది తీసుకోలేదు కాబట్టి, నేనే పిల్లల్ని అలవాటు చేయడము, పెద్ద పాపకు అలవాటు చేయడం.
అంటే చిన్న పిల్లలు అప్పటి నుంచి ఒళ్ళో పెట్టుకొని అందరికీ ఏదన్నా తినడానికి ఇస్తే చిన్న పాప ఏదో పాప ఒళ్ళో పెట్టుకొని ఆ బిడ్డకి తినిపించడం. అంటే ఫ్యామిలీలో షీఈ్ వన్ ఆఫ్ ద మెంబర్ అని వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ, తర్వాత ఏదైనా మూతికి కారుతుంటే ఇలా వచ్చి అద్దడం కానీ, తర్వాత అప్పుడు అంటే ఎవరైనా గబుక్కన రిలేటివ్స్ వస్తారు, హగ్గి స్పిల్ అయిపోయి ఉంటుంది. ఆ స్పిల్ అయిపోతే డోర్ లాక్ చేసి మమ్మీ 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 హగ్గి తీసుకో మమ్మీ, మమ్మీ మమ్మీ ఇది వాళ్ళు వస్తున్నారు మమ్మీ, క్లీన్ చేసేద్దాం మమ్మీ అని వెంటనే వాళ్ళే వచ్చి న్యూస్ పేపర్తో ర్యాప్ చేసేసి అన్ని. అసలు నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అండి. దేవుడు నాకు ఒక కాంపన్సేట్ చేశాడు. నాకు నేను ఏదైతే మిస్ అయ్యానో దాన్ని డబుల్ మెజర్లో, ఒక్కటి కూడా కాదు డబుల్ మెజర్లో నాకు దేవుడు కాంపన్సేట్ చేశాడు. సో నేను ఇప్పుడు ఆ పిల్లలు అన్నీ చేస్తారు, స్నానం చేపిస్తారు, బాగా టాల్ అయిపోయారు, స్నానం వాళ్ళే చేపిస్తారు. ఇంకా చెప్పాలంటే స్టిల్ ఆ పాప బెడ్ రిడన్లోనే ఉంది. ఏం చెప్పాలి, మోషన్ క్లీన్ చేస్తారు, తర్వాత అన్నీ మొత్తం వాళ్ళు అంటే నా ప్రెజెన్స్ నా యాబ్సెన్స్లో వాళ్ళు చేస్తారు. తర్వాత వంటలు చేసుకుంటారు, అన్నిట్లో ఇంటి పనిలో చేసుకుంటారు. అసలు ఎట్లా ఉంటారంటే దే ఆర్ మై బ్యాక్ బోన్స్ అయిపోయారు నేను పడిన కష్టానికి. సో ఐ ఫీల్ మై థర్డ్ బేబీ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మేడం కానీ ఆ రోజు కానీ నాకు చెప్పకుండా ఉంటే, నాకు ఆ చిన్న ధైర్యం ఏం కాదు భావన క్యారీ ఆన్ అని కానీ నాకు చెప్పకుండా ఉంటే మేబీ నాకు వన్ సింగిల్ బేబీ, ఆ సింగిల్ బేబీతో మీరు అర్థం చేసుకోవచ్చు. నేను కూడా చాలా ఆలోచించాను, అదే సింగిల్ బేబీతో ఈ లైఫ్ ఆ అమ్మాయికి ఎప్పుడు చూసినా బాగలేని ఎన్వైరన్మెంటు, మా ట్యాబ్లెట్స్ ఇదే ఉంటుంది, దానికి షేరింగ్ ఉండదు అని ఆలోచించి ధైర్యం చేసినందుకు కూడా నాకు ఒక హ్యాపీ మూమెంట్. చెప్పాలంటే అది ప్రౌడ్ మూమెంటే. ఈరోజు నేను చాలా హ్యాపీగా మీ ముందుకు వచ్చి చెప్పుకోగలుగుతున్నానంటే ఇన్ని నేను హర్డిల్స్ జర్నీని తట్టుకున్నానంటే బికాజ్ ఆఫ్ ద వే దట్ ఆండాల్ హాస్పిటల్ ఈస్ ట్రీటెడ్ మీ. హాస్పిటల్లో మేడం అందరికీ చేసిన ట్రైనింగ్, ద వే ఆఫ్ ట్రీట్మెంట్. మేడం మనకు ఏమి సైన్స్ టర్మినాలజీస్ చెప్పట్లేదు, సేమ్ టెక్నికల్గా థింగ్స్ను ఇలా చేసుకోవాలో చెప్పట్లేదు. వాట్ నీడెడ్ ఇంపార్టెంట్లీ అది మేడం మనకు చెప్తున్నారు. తర్వాత ఇదే మనం ఫ్యూచర్లో లైఫ్లో పాలు విషయంలో కూడా అండి, పాలు 3 పిల్లలకి నేను బాటిల్ ఫీడ్ ఇవ్వలేదు. రావు అని ఆపుకుంటారు, ఆ రావు అనే మాట లేదండి. నేను చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ తోటి, పాలు రావు అనే మాట ఉండదు. దాన్ని మనం మైండ్తో అనమాట, అంటే మనం ఫిక్స్ అవ్వాలి పాలు ఇస్తాము. అందుకని నా పిల్లలకి ఎప్పుడు ఇన్ఫెక్షన్స్ కానీ ఎప్పుడు ఏ ఇష్యూస్ రాలేదు. సో పాలు ఖచ్చితంగా వస్తాయి అనే మైండ్తో మనం, ఎందుకంటే అది ఖచ్చితంగా ఇమ్యూనిటీ. ఇప్పుడు వరకు నా పిల్లలకి ఇమ్యూనిటీగా హెల్దీగా ఉన్నారంటే మదర్ ఫీడింగే. సో అది కూడా నేను ఇక్కడ నేర్చుకున్నాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అనే మాట చాలా తక్కువ ఉంటుంది. గ్రాటిట్యూడ్ చాలా మేడం పట్ల, స్టాఫ్ పట్ల సో చాలా గ్రాటిట్యూడ్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ మేకింగ్ మీ యాజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ మ్యామ్. సీరియస్లీ ఐ ఫీల్ మై సెల్ఫ్ వెరీ ప్రౌడ్. ఇక్కడికి నేను వచ్చిన టైం ఎట్లాంటిదండి, పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్తో వచ్చాను. అట్లాంటిది 2 బేబీలని తీసుకొని వెళ్ళాను ఇక్కడి నుంచి నేను ఇప్పుడు నేను సక్సెస్ఫుల్గా మదర్గా, ఒక సక్సెస్ఫుల్గానే హ్యాపీ. అందట్టు నేను జాబ్ కూడా చేస్తున్నాను. ఇంత చేశాను, నేను ఇండిపెండెంట్గా ఉండాలి అని. మీకు తెలుసు ఐటీలో కోడింగ్ కొంచెం టఫ్ అని, టెస్టింగ్ వైపు నా దృష్టి మళ్ళింది ఈ కరోనా టైంలో. సెల్ఫ్ లెర్నింగ్ స్టార్ట్ చేశాను. నాకు ఎట్లా ఉంటుందంటే చదువుతుంటే బుర్రకెక్కదు, ఇంత స్ట్రెస్లో చదివితే ఎక్కుద్దండి, ఎక్కదని బుక్ తీసుకొని పెన్ను పట్టుకొని రాస్తా ఉంటా. మా హస్బెండ్ 11-12 అయితే చాలు, పనులన్నీ అయిపోయాక బెడ్ మీద కూర్చొని రాస్తుంటా. ఏం రాస్తున్నంటే ఆ యూట్యూబ్లో చెప్పిన కింద క్యాప్షన్స్ పెట్టేది, వాడు చెప్పిందంతా రాస్తుంటాను అనమాట. అవి రాయడం వల్ల ఏదో కొంచెం అన్న ఎక్కుద్ది బుర్రకి అని. సో నేను జాబ్ చేయాలి అనుకుంటూ స్ట్రాంగ్గా డిజైర్ చేస్తే నా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళ ద్వారా నాకు యూకే కంపెనీ నుంచి ఒక జాబ్ ఆఫర్ వచ్చింది టెస్టింగ్ నుంచి. సో అది ఎట్లా నేను జాయిన్ అయింది, హెచ్ఆర్ అడ్మిన్గా జాయిన్ అయ్యాను.
వాళ్ళు నన్ను ఇమీడియట్గా పికప్ చేసుకున్నారు. ఆ జాబ్లో కూడా స్క్రాచ్, నేను ఏం తెలియదు, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, కమ్యూనికేట్ చేయడం 10 years నాకు పెద్ద గ్యాప్ వచ్చేసింది. ఎవ్వరు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు లేరు. నేను ఇంటి నుంచి ఏమో పెద్ద పెళ్ళి చేసుకున్న టైంలో చాలా మంచి ప్రొఫెషనల్గా ఏదేదో ఊహించుకున్నాను, కానీ ఏదో అన్ని షార్టెడ్ అయిపోయినాయి. నా లైఫ్ అంతా ఇంకా కెరియర్ గాన్, ఇంకంతే. ఇంక ఈ పిల్లలు ఏం చేస్తావు భావన నువ్వు, ఇంక అయిపోయింది, ఇంకేం. అసలు ఆ మాట నాకు నచ్చలా. అయిపోయింది ఏంటి, ఇదే బిగినింగ్. ఇన్ని చేసి వచ్చాను, అది నాకు తెలుసు. ఇన్ని చేసి వచ్చాను, జాబ్ ఎందుకు చేయకూడదు, జాబ్ నా దగ్గరికి ఎందుకు రాకూడదు, సరే ఇప్పుడు పిల్లల్ని వదిలి వెళ్ళలేవు, ఆ జాబే నా ఇంటికి వస్తుంది అని. అంటే ఐటీ జాబ్ అయితే మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ విల్ గెట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో అదే పెట్టుకొని కోడింగ్ అసలు బుర్రకెక్కదు, కానీ నాలో ఉన్న ఫైర్ బుర్రకు అర్థమవుతుంది. అర్థం అవడం వల్ల నేను కంటిన్యూ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఆటోమేషన్ నేర్చుకుంటున్నా, దాంట్లో నేను వెళ్ళాలి. సో నేను కూడా చాలా రాత్రి కూడా చాలా నిద్ర లేకుండా చదువుతున్నాను. బట్ నేను ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటాను. సో నాకు బిగ్ శాలరీ వస్తుంది, బిగ్ సక్సెస్ వస్తుంది, అన్నీ హ్యాపీగా ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ బిల్డింగ్ మీ సచ్ ఏ స్ట్రాంగ్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అది మనం చెప్తాము, కానీ తీసుకొని చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. అది విన్నప్పుడు చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ వీ ఫీల్ వెరీ హ్యాపీ టు బి ఆఫ్ సమ్ యూస్ టు యూ, టు హెల్ప్ యూ, టు సపోర్ట్ యూ, టు ఇన్స్పైర్ యూ. సో వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకోటి, అంత టైం తీసుకొని వచ్చి షేర్ చేసుకోవడం కూడా ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. యాక్చువల్లీ నా లైఫ్, ఇంకొక మాట చెప్పాలి మ్యామ్, లైఫ్కి ఒక సార్థకత్వం అన్నది ఉంటుంది. ఈరోజు నేను జాబ్ చేయాలనుకోవడానికి రీజన్ నా పిల్లలు, నేను సక్సెస్ఫుల్గా ఉండాలి అనుకున్న దానికి నా పేరెంట్స్. నేను జాబ్ ఇంత చదివించారు, ఎందుకు నేను స్టాప్ అవ్వాలి? అంటే ఏదో జర్నీ ఫ్లోలో వెళ్ళిపోకూడదు, వేగ్గా ఉండకూడదు. లైఫ్ ఛాలెంజెస్ వస్తే తీసుకో, అది ఖచ్చితంగా నీకు అది టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈరోజు అందరూ చాలామందికి కూడా మీ కొన్ని పాజిటివే చెప్పుకుంటూ వచ్చా, నెగిటివ్స్ అయితే ఐ కాంట్ టెల్ యూ. నెగిటివ్స్తో నాకేం పనండి, నెగిటివ్స్తో మనకు పని లేదు. నేను మీకు చెప్తున్నాను, మీరు టేక్ మై వర్డ్స్, యూ చేంజ్ యువర్ మైండ్. మదర్స్కి చెప్తున్నా, డోంట్ బీ డిపెండెంట్, బీ ఇండిపెండెంట్. సో మీరు, ఎందుకంటే మీరు చేయగలరు. నేను నిజం చెప్తున్నానండి ఫ్రాంక్గా, ఇద్దరు పేరెంట్స్ నా కష్టం నా బిడ్డ పడకూడదని కష్టం లేకుండా పెంచారు. సో నాకు కొంచెం పని విషయాల్లో పని వచ్చు, ఫ్లో ఆఫ్ వర్క్ రాదు. ఫస్ట్ ఏం చేయాలా, తర్వాత ఏం చేయాలా, నెక్స్ట్ ఏం చేయాలా, ఫ్లో తెలీదు. నాకు ఎంత తెలియడానికి ఇంత టైం పట్టింది. ఇప్పుడు నేను ఈ ముగ్గురు పిల్లలతో పని చేసుకుంటూ, ఎందుకంటే నా అత్తమ్మ హెల్ప్ చేశారు. నా అత్తమ్మకి మంచి, షీఈ్ అ వెరీ పర్ఫెక్ట్ ఉమెన్ అనమాట. అంటే పని విషయాల్లో అన్ని ఆల్రౌండర్. షీఈ్ అ హౌస్ వైఫ్. తన దగ్గర నేను నేర్చుకున్నా. అంటే నేనేమంటానంటే, మీరు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గర దేవుడు మిమ్మల్ని ఊరికే పెట్టడు, ఏదో నేర్చుకోవడానికి పెడతారు. మీరు ఆ ఫ్యామిలీలో ఉన్నారంటే మీరు ఏదో ఒక నేర్చుకుంటారు. అత్త వాళ్ళ దగ్గర అన్నా కానీ పేరెంట్స్ దగ్గర స్ట్రాంగ్గా ఉండడం నేను నేర్చుకున్నా. అత్తమ్మ వాళ్ళ దగ్గర నేను పని, ఫ్లో ఆఫ్ వర్క్ నేర్చుకున్నా, స్ట్రాంగ్నెస్ నేర్చుకున్నా, డోంట్ గివ్ అప్ యాటిట్యూడ్ నేర్చుకున్నా. నాకు వస్తున్న కొద్ది ఇవన్నీ నేను అప్లై చేసుకున్నా. చాలాసార్లు నేను నెగిటివ్గా థింక్ చేసేదాన్ని. మీ అందరిలాగా నేనేం చాలా సూపర్ ఏం కాదు, అందరిలాగా నెగిటివ్ థింక్ చేసేదాన్ని, నెగిటివ్. సో ఇప్పుడు నేను ఏ స్టేజ్కి వచ్చానంటే, ఆ నెగిటివ్ అంతా మనకు అనవసరం. మనం ముందుకెళ్ళాలంటే మన బ్యాక్ బైటర్స్ వద్దు, మనకి ఎవరు వద్దు. సో సక్సెస్ఫుల్ పేరెంట్గా, సక్సెస్ఫుల్ మదర్గా మీరు అందరూ అవుతారు. సో మీరు ఇక్కడికి వచ్చారంటే నాకు తెలుసు, ఈవెన్ మీ బాయ్స్ కూడా, ఫాదర్స్ కూడా ఇంత ఇదిగా వచ్చారు అంటే హౌ మచ్ రెస్పెక్ట్ యు ఆర్ గివింగ్ టు యువర్ వైఫ్, ఫ్యామిలీ. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ వీడియో లైవ్గా విన్న వాళ్ళ, వీఆర్ ఆల్ వెరీ ఫార్చునేట్. యూట్యూబ్ వీడియో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు మేక్ ఇట్ విల్ బి అ ల్యాండ్ మార్క్ వీడియో. థ్యాంక్ యూ. ఎందుకంటే బట్ లైవ్ లో ఇట్స్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఆ ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నీ జర్నీని యూ హ్యావ్ రీలివ్డ్ అండ్ వీఆర్ విట్నెస్ టు దట్. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. It's a proud. Oh.
Thank you so much. I don't deserve it, seriously. But I feel I am giving a standing ovation to you all, and because you have landed in a right place. Thank you all. Thank you so much.